మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి కానీ నేను 5-10 నిమిషాల లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గోదావరికి ఉపనదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి వచ్చే ప్రాణహిత, ఛత్తీస్గఢ్లోని బస్తర్ నుంచి వచ్చే ఇంద్రావతి దాదాపు రోజు నెత్తురు తీసుకొస్తున్నాయి. గోదావరిలో నెత్తురు పారుతోంది. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. 2 గంటల కింద వార్త వచ్చింది. సుక్మా జిల్లాలో ఇవాళ పొద్దున మరొక ఎన్కౌంటర్ జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూంబింగ్ జరుగుతుంది. ఇవాళ పొద్దున జరిగింది. ఒకరు మరణించారు అని. దీనికన్నా ముందు మే 10న 12 మంది ఎన్కౌంటర్ జరిగింది. ఇది కొంచెం వివరంగా చెప్పాలి. నారాయణపూర్ జిల్లాలో, బీజాపూర్ జిల్లాలో పీడియా అనే ఒక గ్రామంలో కూంబింగ్కు వెళ్ళామని, అటు నుంచి కాల్పులు జరిగాయని, 5-6 గంటల కాల్పుల తర్వాత అవతల నుంచి కాల్పులు ఆగిపోతే వెళ్ళి చూస్తే 12 శవాలు దొరికాయని పోలీసులు ప్రకటించారు. వెంటనే గ్రామస్తులు బయటకు వచ్చి ఇది ఎంత మాత్రం ఎన్కౌంటర్ కాదు, చచ్చిపోయిన 12 మందిలో ఒక్కరు కూడా మావోయిస్టులు లేరు, 12 మంది గ్రామీణ ఆదివాసులు. వాళ్ళు తునికాకు ఏరుకు రావడానికి, బీడీల పరిశ్రమ మన తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఉంది, అది దండకారణ్యం దాకా వ్యాపించి ఉంది. ఆ తునికాకు ఏరుకు రావడానికి పోయారు. వాళ్ళ పట్టుకొని వాళ్ళు అడవిలో ఉండగా తునికాకు తెంపుతూ ఉండగా కాల్చేశారు అని గ్రామీణులు చెప్పారు. గ్రామీణులు చెప్పిన వార్తను వెంటనే, మీలో ఎంతమంది చూస్తున్నారో తెలియదు, బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ వీడియో ఉన్నది. అది రోజు ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ఏం జరుగుతున్నదో చాలా గ్రౌండ్ రిపోర్ట్. వాళ్ళేమి విప్లవకారులు గారు, మావోయిస్ట్ అనుకూలులు కాదు. మావోయిస్టులకు వ్యతిరేకంగా కూడా అనేక కథనాలు ఇచ్చారు. కానీ ఆదివాసుల లోపలికి వెళ్ళి, ఆదివాసుల గూడాలలోకి వెళ్ళి, అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ వార్తలు ఇస్తూ ఉన్నారు. మీరు చాలా ఆశ్చర్యకరంగా అది చూస్తే ఒక 20 మంది సుక్మా, నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ 4-5 జిల్లాల నుంచి 20 మంది విలేకరులు పీడియా గ్రామానికి వెళ్ళారు. అది అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం. అందుకని వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండిపోయారు. ఆ రాత్రి అక్కడ ఉన్నప్పుడు ఒక అరగంట పాటు విలేకరులందరినీ, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఇద్దరికి ఏమైనా ఇటువంటి కష్టాలు పడ్డారా, ఇక్కడ ఏమన్నా మంచి తిండి దొరుకుతుందని వచ్చారా, మీరు మావోయిస్టులకు మద్దతు ఇస్తారా, ఇటువంటి అనేక విషయాలతో బస్తర్ టాకీస్ నడిపే వికాస్ పాండే అందరిని వికాస్ తివారీ అందరిని ఇంటర్వ్యూ చేశాడు. చాలా ఆశ్చర్యకరం. అంటే 20 మంది 4 జిల్లాల విలేకరులు ఆదివాసుల మీద జరుగుతున్న అత్యాచారాలను, ఆదివాసుల మీద జరుగుతున్న హత్యలను బయట పెట్టడానికి అడవి లోపలికి వెళ్తూ ఉన్నారు. మనం అడవి లోపలికి వెళ్ళగలమా లేదా, వెళ్ళనిస్తారా లేదా అని చాలా శషభిషలు మనం పడుతున్నాం. కానీ ఆ జిల్లాల్లోని విలేకరులు వెళ్ళారు. వాళ్ళు మాత్రమే కాదు, మే 10న ఈ ఎన్కౌంటర్ జరిగితే మే 12, 13, 14 3 రోజులు అఖిల భారత ఆదివాసీ మహాసభ అని మనీష్ కుంజం అని ఉన్నారు. ఆయన ఇదివరకు భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు ఆదివాసీ అఖిల భారత మహాసభ నడుపుతున్నారు. ఆయన వెంట ఆయన అనుచరులు అక్కడికి నిజ నిర్ధారణకు వెళ్ళారు. వాళ్ళు 14వ తారీఖు నాడు ఇది ఎంత మాత్రం ఎన్కౌంటర్ కాదు, తునికాకు తెంపడానికి వెళ్ళిన ఆదివాసులను కాల్చి చంపారు అని ప్రకటించారు. ఆయన అది ప్రకటిస్తున్న సమయానికే ఛత్తీస్గఢ్లోని ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, నేను కూడా నిజ నిర్ధారణ సంఘాన్ని పంపబోతున్నాను, ఆదివాసుల హత్య జరగడం, ఇటువంటి ఎంత మాత్రము మావోయిస్టులతో సంబంధం లేని వాళ్ళ మీద హత్య జరగడం తప్పు, మేము కూడా వెళ్తున్నాము అని వాళ్ళు ఒక 5-6 ఎమ్మెల్యేలతో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రకటించారు. అంటే బయటి నుంచి మనకు అదేదో వెళ్ళడానికి వీల్లేని ప్రాంతం, అసాధ్యమైన ప్రాంతం అనిపిస్తున్నది. కానీ ఛత్తీస్గఢ్లో ఒక అఖిల భారత ఆదివాసీ మహాసభ, ఒక జర్నలిస్టుల బృందం, ఒక కాంగ్రెస్ బృందం అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ జరిపి వీళ్ళు ఎంత మాత్రము మావోయిస్టులు గారు, సాయుధులు గారు, జరిగింది ఎన్కౌంటర్ కాదు, ఇది కేవలం అడవిలో తునికాకు తెంపడానికి వెళ్ళి ఉన్న వాళ్లను కాల్చివేయడం అని ప్రకటిస్తున్నారు. అయితే ఇది పీడియా సంఘటన ఇవాళ దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. పీడియా సంఘటన వల్ల ఎట్లా
ఆదివాసులను చంపుతున్నారు, మావోయిస్టుల పేరుతో చంపుతున్నారు అనే వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇది మొదటిది కాదు. దీనికన్నా ముందు ఏప్రిల్లో 29 మందిని బీజాపూర్ జిల్లాలోనే 29 మందిని ఎన్కౌంటర్లో చంపామని ప్రకటించారు. వాళ్ళలో కొన్ని ఫోటోలు మీరు ఇక్కడ చూస్తారు. ఆ ఫోటోలలో చూస్తే కనీసం అందులో సగం మంది సివిల్ డ్రెస్లలో ఉన్నారు, ఆదివాసుల దుస్తుల్లో ఉన్నారు. వాళ్ళు నక్సలైట్లని మావోయిస్టులని అనడానికి వీల్లేదు, ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత 2 రోజులకు ఆ పార్టీ స్వయంగా ప్రకటించింది, ఈ 29 మందిలో 12 మంది మాత్రమే మా కార్యకర్తలు, మా క్యాడర్స్, మిగిలిన 17 మంది ఆదివాసులు మాత్రమే. అంటే వరుసపెట్టి ఈ ఘటనలన్నింటిలోనూ కూడా ఆదివాసుల హత్య జరుగుతున్నది. ఒక రకంగా చూస్తే, రాజకీయంగా చూస్తే మావోయిస్టులకు ఆదివాసులకు అభేదం ఉన్నది. మావోయిస్టులే ఆదివాసులు, ఆదివాసులే మావోయిస్టులు అని ప్రభుత్వమే చెప్పకనే చెబుతున్నది. ఆదివాసులను చంపి మావోయిస్టులు అంటున్నది, మావోయిస్టులను కూడా చంపి కూడా మావోయిస్టులు అంటున్నది. ఈ హత్యాకాండ ఎట్లా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? పొద్దు నుంచి వక్తలు చెప్తున్నారు, మళ్ళీ ఆ వివరాల్లోకి పునరుక్తం చేయను నేను. జనవరి 1 నాడు డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సరాది వేడుకల్లో తప్పతాగిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ, ఈ డిఆర్జీ అనేది అంతకుముందు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఉన్న సాల్వాజుడం బృందాలు 2009లో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి చదువు లేని, శిక్షణ లేని ఆదివాసులను ఇట్లా ఏరి వాళ్ళ చేతిలో తుపాకీ పెట్టి వాళ్ళు ఏ హత్యాకాండకైనా, ఎంత విధ్వంసానికైనా, ఎంత బీభత్సానికైనా సిద్ధపడేటట్టు చేయడం అంతర్యుద్ధం, ఇది కూడదు అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తీర్పు ఇచ్చారు. వెంటనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను రద్దు చేయాలని, సల్వాజుడును రద్దు చేయాలని 2009లో ఆ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన మార్పు ఏమంటే సల్వాజుడం పేరు తీసేసింది, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పేరు తీసేసింది, వాళ్లను డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అనడం మొదలుపెట్టింది. ఆ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఇవాళ మొత్తం ఈ 7 జిల్లాలలో వ్యాపించి ప్రతి చోట వాళ్ళు ఆదివాసులు, ఇంతకుముందే రవి చెప్పినాడు, వాళ్ళకి ఆ అడవి మార్గాలు, నదుల మార్గాలు, కొండలు ఎక్కడి నుంచి ఎక్కవచ్చును అన్ని విషయాలు తెలుసు. వాళ్లతో ఈ దాడి జరుగుతూ ఉంది. నిజానికి ఈ దాడి ఇంతకుముందు వక్తలు చెప్తున్నారు, నేను మళ్ళీ ఆ వివరాల్లోకి పోనవసరం లేదు. కానీ కొన్ని అయినా మళ్ళీ ఓసారి మీ దృష్టికి తేవాలి. ఇవాళనే ప్రారంభం కాలేదు. ఇది సల్వాజుడంతో 2005లో మొదలైంది. 2009లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత దాన్ని డిఆర్జీగా, స్థానికంగా డిఆర్జీగా మార్చారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ మీద ప్రపంచవ్యాపిత ప్రచారం జరిగింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రచారకర్తల్లో ఒకడుగా ఉన్నందుకే సాయిబాబా మీద కక్ష పూనారు. సాయిబాబాను అరెస్ట్ చేశారు, సాయిబాబా మీద తప్పుడు కేసు పెట్టారు. చివరికి ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా విజయం సాధించలేదనుకున్నారు, దాన్ని ఆపేశారు. ఆపేసి ఆపరేషన్ సమాధాన్ అన్నారు, ఆపరేషన్ ప్రహార్ అన్నారు. అవన్నీ దాటిపోయి ఇవాళ ఆపరేషన్ కగార్ వచ్చింది. కగార్ అనేది హిందీ మాట. తీరం అనే ఒక అర్థం, అంచు అనే ఒక అర్థం, చివర అనే ఒక అర్థం. అంటే ఇది చివరి ఆపరేషన్. ఈ ఆపరేషన్తో నక్సలైట్లను, మావోయిస్టులను నిర్మూలిస్తాము. ఈ మాట కొత్తది కాదు. ఆపరేషన్ కగార్ అనే మాట ఆయన 2023 డిసెంబర్ 1న మొదటిసారి వాడాడు అమిత్ షా. కానీ దానికన్నా ముందే 2022లోనే దేశవ్యాప్తంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల డీజీపీల, పోలీస్ అధికారుల సమావేశం ఒకటి హోంమంత్రిత్వ శాఖ సూరజ్ కుండ్లో ఏర్పాటు చేసింది. సూరజ్ కుండ్ సమావేశానికి సూరజ్ కుండ్ చింతనా శిబిర్ అని పేరు పెట్టారు. సామాన్యంగా ఆర్ఎస్ఎస్ తన మేధోమదన సదస్సులకు చింతనా శిబిర్ అని పేరు పెడుతుంది. చింతనా శిబిర్ అనేది ప్రభుత్వ పరిభాష కాదు, అధికారిక పరిభాష కాదు. కానీ సూరజ్ కుండ్లో పోలీస్ అధికారుల చింతనా శిబిర్ జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ చింతనా శిబిర్ పోలీస్ అధికారుల సహాయంతో జరిగింది. అక్కడ 2024 ఎన్నికల లోపల దేశాన్ని మావోయిస్ట్ రహిత భారతదేశంగా మార్చి అప్పుడే ఎన్నికలకు పోతాము అని ఆయన ప్రకటించాడు. అప్పటి హోంమంత్రి, ఇప్పటికీ హోంమంత్రి. మామూలుగా ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టర్ అనే మాటను వాళ్ళు క్రైమ్ మినిస్టర్ అని వాడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ అని వాడడం లేదు. ఈ దేశంలో ప్రైమ్ మినిస్టరే, హోమ్ మినిస్టరు క్రైమ్ మినిస్టరే. బహుశా అన్ని హత్యలు చేసిన వాడికి, అన్ని హత్యలు చేయించిన వాడికి, చివరికి
తాను ఒక కేసులో ముద్దాయిగా ఉండి కోర్టుకు హాజరు కాకపోతే, ఎందుకు హాజరు కావు, నువ్వు వచ్చే వాయిదాకు హాజరు కాకపోతే వారెంట్స్ ఇస్తాను అని అన్న జడ్జిని చంపేసినవాడు. హోం మంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు. ఆ హోం మంత్రి చింతనా శిబిర్లో మావోయిస్ట్ రహిత భారత్ అన్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచింది, కానీ మావోయిస్ట్ రహిత భారత్ ఆయన అనుకున్న కోరిక నెరవేరలేదు. డిసెంబర్ 1, 2023 నాడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాన్యువల్ పరేడ్ అనేది జరుగుతుంది. ప్రతి పారామిలిటరీ బలగానికి ఒక యాన్యువల్ పరేడ్ జరుగుతుంది. ఆ యాన్యువల్ పరేడ్ రాంచీలో, జార్ఖండ్లో జరిగింది. ఆ ర్యాలీలో మాట్లాడుతూ, ఆ పరేడ్లో మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ తీసుకుంటున్నాము. ఈ ఆపరేషన్ కగార్ ఎన్నికల నాటికి, లేదా ఆయన వాడిన మాట 6 నెలలు, అది అక్టోబర్లో ప్రారంభించాడు. 6 నెలల్లో అంటే ఎన్నికల నాటికి అన్నాడు. 6 నెలల్లో నక్సలైట్లను, మావోయిస్టులను నిర్మూలించాలి, అందుకని ఆపరేషన్ కగార్ పెడుతున్నాము అన్నాడు. నిజానికి ఇట్లా నక్సలైట్లను నిర్మూలించడం అనే మాట కొత్తది కాదు, అని ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 54 సంవత్సరాలు గడిచింది. అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది హోంమంత్రులు, అనేక మంది కేంద్ర హోంమంత్రులు, అనేక మంది పోలీస్ అధికారులు, డీజీపీలు 3 నెలల్లో ముగిస్తాం, 6 నెలల్లో ముగిస్తాం, నిర్మూలిస్తాం, తుదముట్టిస్తాం, కూకటి వేళ్లతో పెరిగేస్తాం. ఏవి జరగలేదు. పొద్దున కూడా వక్తలు చెప్తున్నారు, ప్రజా ఆకాంక్షలు ఉన్నంత కాలం ప్రజా ఆకాంక్షల కోసం పోరాటం ఉంటుంది. అంతిమ యుద్ధం అనేది నువ్వు పెడితే వచ్చేది కాదు, ప్రజలు కోరుకున్నప్పుడు వచ్చేది. అది అంతిమ యుద్ధం అవుతుంది. కనుక తుదముట్టిస్తాము, కూకటి వేళ్లతో పెకిలిస్తాము అనేవి సాధ్యమయ్యే విషయాలు కావు. ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వెంగళరావు వెళ్ళిపోయాడు, అనేక మంది ముఖ్యమంత్రులు, హోంమంత్రులు వెళ్ళిపోయారు, పోలీస్ అధికారులు వెళ్ళిపోయారు, అమిత్ షా కూడా వెళ్ళిపోతాడు. కానీ ప్రజల యుద్ధం ఆగదు, ప్రజల ఆకాంక్షలు ఆగవు, ప్రజల పోరాటాలు ఆగవు. కనుక ఇది సమస్య ఆదివాసుల సమస్య కాదు, కనుక సమస్య మావోయిస్టుల సమస్య కాదు. ఆదివాసులకేమో వాళ్ళకది ఉనికి పోరాటం. వాళ్ళ కాళ్ళ కింది నేలలో ఖనిజాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కాళ్ళ కింది నేలను పెకలించదలుచుకున్నారు. వాళ్ళు అక్కడి నుంచి కదిలిపోదలుచుకోలేదు. వాళ్ళు అక్కడ నిలబడి పోరాడక తప్పదు. చావో రేవో పోరాటం అని. కనుక చావు కొత్త విషయం కాదు. చావో రేవో అని వాళ్ళు తేల్చుకొని దిగారు. మావోయిస్టులు అంటారా, దీర్ఘకాలిక సాయుధ పోరాటం, ప్రజా రాజ్యాధికారం అని 54 ఏళ్ల కింద ప్రారంభించారు. అది కొనసాగుతుంది. వాళ్లకు కూడా మరణాలుంటాయని తెలుసు. మృత్యువు పొలిమేరల్లో తాము సంచరిస్తున్నామని తెలుసు. 1,00,000 నక్షత్రాలు రాలందే ఒక ఉజ్వల ఉదయం ప్రవహించదు అని చెప్పిన కవి సూక్తి వాళ్ళకు ఆధారం. కనుక వాళ్ళది కూడా సమస్య కాదు. వాళ్ళు వాళ్ళ పోరాటం చేస్తారు, వాళ్ళు ఉనికి కోసం పోరాటం చేస్తారు, వాళ్ళ ఆశయం కోసం పోరాటం చేస్తారు. ఆలోచించవలసింది సమస్య మనది. విప్లవోద్యమ సానుభూతి పరులం కనుక కాదు. విప్లవోద్యమ సానుభూతి పరులం కనుక దుఃఖిస్తాం, అయ్యో అని కన్నీళ్లు గారుస్తాం, ఇంతమంది చనిపోయారే అనుకుంటాం. కానీ అంతకు మించిన సమస్య ఈ హత్యాకాండ గురించి ప్రజలలో ఆలోచనలు మేల్కొల్పడం ఎట్లా, ప్రజలకి ఇది తెలియజేయడం ఎట్లా. ఆపరేషన్ కగార్ అనేది ఒకటి జరుగుతూ ఉన్నది. అది అంతిమ యుద్ధం అంటున్నారు. సరిహద్దు భద్రతా దళాలు, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ దళాలు. ఇవాళ భారత సరిహద్దు ఎక్కడున్నదయ్యా అంటే మాడ్లో ఉన్నది. మాడ్లో వర్గ పోరాటం జరుగుతున్నది కాబట్టి సరిగ్గా సరిహద్దు మీదకి వచ్చాయి ఈ సరిహద్దు దళ. కనుక ఆ సరిహద్దు పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ప్రజలకు దాన్ని ఎట్లా చెప్పాలి? మనం కన్నీళ్లు కార్చడం, మనం విచారపడడం, మనం ఒక సభ పెట్టుకోవడం, మనం మాట్లాడుకోవడం మాత్రమే కాదు. అశేష ప్రజానీకం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? ఇవాళ సమస్య మనం మాట్లాడుకోవాల్సింది, ఆలోచించవలసింది, ఆచరణకు దిగవలసింది. అది కనీసం 3 పునాదుల మీద ప్రజల దగ్గరికి మనం పోవలసిన అవసరం ఉంది. నక్సలైట్లు కనుకనో, మావోయిస్టులు కనుకనో, ఆదివాసులు కనుకనో సానుభూతి ప్రకటించమని కాదు, మీరు కూడా దుఃఖించండి, విచారించండి అని కాదు. మీరు అనుకునే ఆలోచనల ప్రకారమే, సాధారణ ప్రజానీకం అనుకునే ఆలోచనల ప్రకారమే మొట్టమొదటిది, మీకు ఈ దేశం మీద ప్రేమ ఉన్నదా? మీకు ఈ దేశ సంపద మీద ప్రేమ ఉన్నదా? మీకు ఈ దేశ సంపద విదేశాలకు, దేశాల సంపన్నులకు తరలిపోకూడదనే కోరిక ఉన్నదా? ఉంటే ఆదివాసులు ఈ దేశ సంపదను కాపాడడానికి పోరాడుతున్నారు. ఆ పోరాటానికి మద్దతు ఇవ్వండి. ఇది
కేవలం ఆదివాసుల పోరాటం కాదు, మీ దేశం పోరాటం. మీ దేశ సంపద మీకే నిలవడం కోసం, మీ భవిష్యత్ తరాలకు నిలవడం కోసం ప్రతి ఒక్క మనిషికి ఈ సందేశం చేరవలసి ఉన్నది. మనకు మనం మాట్లాడుకోవడం కాదు, మనకు కలిసిన మనుషులకు మనం ఎన్నెన్ని సమూహాలలోకి వెళ్ళగలిగితే అన్ని సమూహాలు, మన విద్యాలయంలో, మన కార్యాలయంలో, మనం టీ తాగే దగ్గర, మన ఇంటికి వచ్చే మనుషుల దగ్గర, మన బంధువుల దగ్గర ఈ మాట చెప్తామా లేదా? ఈ పోరాటం మావోయిస్టులది కాదయ్యా, ఆదివాసులది కాదయ్యా, ఈ దేశానిది, ఈ ప్రజలది, అశేష ప్రజానీకానిది ఈ పోరాటం. ఆ ప్రజానీకం పక్షాన మనం నిలబడతామా లేదా? ఇది మొట్టమొదటిది కార్పొరేట్లకు అందజేయడం కోసమే, కార్పొరేటీకరణ కోసమే ఈ సైనికీకరణ జరుగుతున్నది. కనుక మీరు ఈ సైనికీకరణను ఆపాలి, ఈ హత్యాకాండను ఆపాలి, కార్పొరేటీకరణను ఆపాలి. అప్పుడు మాత్రమే మీ పిల్లలకు ఈ సంపద దక్కుతుంది, మీ భవిష్యత్ తరాలకి సంపద దక్కుతుంది అని ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన సందర్భం ఇది. అక్కడి నుంచి రెండో అంశం ఉంది, రెండో పునాది ఉంది. మీరు దేశ ప్రేమ మాత్రమే కాదు, రాజ్యాంగం, ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ అనేది చాలా పెద్ద నినాదం అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ఆ రాజ్యాంగంలోనే అత్యంత దుర్మార్గమైన ఎమర్జెన్సీ నిబంధనలు ఉన్నాయి, ఆ రాజ్యాంగంలోనే అత్యంత దుర్మార్గమైన రాష్ట్రపతి పాలన నిబంధనలు ఉన్నాయి, ఆ రాజ్యాంగంలోనే ఆర్టికల్ 1C ఏ ప్రాంతాన్నైనా కబళించి భారతదేశం అనొచ్చు అనేది ఉంది. సిక్కింను అట్లా చేశారు, రేపు పాకిస్తాన్ పంజాబ్ను అట్లా చేయబోతున్నారు. కనుక రాజ్యాంగ పరిరక్షణ పక్కన పెట్టండి. రాజ్యాంగం మీద మీకు విశ్వాసం ఉంటే, రాజ్యాంగంలోని ప్రవేశిక మీద, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల మీద, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల మీద మీకేమైనా గౌరవం ఉంటే ఆర్టికల్ 21 చట్టబద్ధ పద్ధతులలో తప్ప ఎవరి ప్రాణాన్ని తీసే హక్కు రాజ్యానికి లేదు, ఎవరికి లేదు. ఆ రాజ్యాంగ అధికరణం ఉల్లంఘనకు రోజు రోజు ఉల్లంఘనకు గురవుతున్నది. 4 నెలల్లో 120 మందిని చంపేశారు. కనుక మీకు రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే అందులో 5వ షెడ్యూల్ ఉన్నది, అందులో 6వ షెడ్యూల్ ఉన్నది, ఆ రాజ్యాంగం ఆధారంగా వచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉన్నది, ఆ రాజ్యాంగం ఆధారంగా వచ్చిన పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఉన్నది, అనేక చట్టాలు 1 of 70 ఉన్నది. వీటిని మీరు గౌరవిస్తారా లేదా? మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు మొట్టమొదలు చేయవలసిన పని ఈ హత్యాకాండను వ్యతిరేకించడం, ఈ హత్యాకాండను నిరసించడం, ఈ హత్యాకాండను ఖండించడం, ఈ హత్యాకాండ పట్ల మీ ప్రతిఘటన తెలపడం. ఇవి రెండు కూడా పక్కన పెట్టండి. చాలా వివరంగా మాట్లాడవచ్చు, అంత సమయం లేదు. 3వ అంశం మాత్రం చెప్పి ముగిస్తాను. 3, మీరు దేశ ప్రేమ సంగతి పక్కన పెట్టండి, రాజ్యాంగ గౌరవం సంగతి పక్కన పెట్టండి. మీరు మనుషులేనా? అసలు మనిషి అయితే తోటి మనుషుల నెత్తురు నదులుగా మారుతుంటే, ప్రాణహితలో ఇంద్రావతిలో రోజు నెత్తురు బారుతుంటే మనిషి అయినందుకు కదలిక ఉన్నదా లేదా? మీకు హృదయం ఉండవలసిన చోట ఉన్నదా లేదా? రోజు రోజు పత్రికలు చదువుతూ ఉన్నారు కదా, రోజు రోజు టీవీలు చూస్తూ ఉన్నారు కదా. ఆ అమాయక ముఖాలు, ఆదివాసి ముఖాలు, పోనీ మావోయిస్టుల మీద మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే, వ్యతిరేకత ఉంటే, వాళ్ళు సాయుధులుగా ఉన్నారు కాబట్టి సాయుధ సైన్యాలతో తలపడ్డారనుకుంటే, ఆదివాసులు ఏం చేశారు? ఇప్పుడైనా మనిషిగా మీరు స్పందిస్తారా లేదా? మీ హృదయం ఉండవలసిన చోటనే ఉన్నదని చెప్పుకుంటారా లేదా? ఇది ఇవాళ అడగవలసిన ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు ప్రతి ఒక్కరిని అడగాలి. మీకు దేశం మీద ప్రేమ ఉన్నదా? మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదా? మిమ్మల్ని మీరు మానవత్వం ఉన్న మనిషిగా గుర్తించుకుంటారా? 2 కాళ్ళ జంతువుగా గుర్తించుకుంటారా? ఇది ప్రతి ఒక్కరి ముందర పెట్టి, అప్పుడు మాత్రమే ఆపరేషన్ కగార్, వాడు ఆపరేషన్ కగార్ అన్నాడు, నిజంగా ప్రజలందరూ కలిసిన నాడు ప్రజల ఆపరేషన్ కగార్ మొదలవుతుంది. ప్రజల ఆపరేషన్ కగార్ మొదలైనప్పుడు అటువైపు ఆపరేషన్ కగార్కి అనేక ఆటంకాలు ఉండవచ్చు, అది గెలవకపోవచ్చు, కానీ ప్రజల ఆపరేషన్ కగార్ గెలిచి తీరుతుంది. ప్రపంచ చరిత్ర అది రుజువు చేసింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ డేవిడ్ను మాట్లాడవలసిన. అధ్యక్ష కామ్రేడ్, దాదాపుగా అంటే ఉదయం నుంచి అందరం వింటున్నాము. ఇప్పటికే చాలామంది వక్తలు మాట్లాడారు.